నరుల చెడుతనము భూమి మీద ఏం గొప్పగా ఉంది? ఏది గొప్పగా ఉంది? చెడుతనము గొప్పదండి. చెడుతనము గొప్పది. దేవుడికే తలకాయ పట్టి వచ్చేసింది. దేవుడే హృదయంలో నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు. ఎప్పుడు సంతాపపడతారు చెప్పండి? సంతాపం ఎప్పుడు తెలియజేస్తారు? ఎప్పుడు? చచ్చిపోతే. సంతాపం ఎప్పుడు తెలియజేస్తారండి? చచ్చిపోతే తెలియజేస్తాడు. కానీ దేవుడు మరణం చేసినందుకు ఎందుకు సంతాపపడ్డాడు తెలుసా? వాళ్ళు చనిపోయారండి దేవుడి దృష్టిలో. దేవుడి దృష్టిలో మనుషులు చనిపోయారండి చెడుతనములో. చెడుతనం వల్ల దేవుడి దృష్టిలో వీళ్ళు బతుకున్నా చచ్చిపోయారండి. ఒకసారి చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభవచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఏమన్నాడు చూసారా? ఎలా చచ్చిపోయి ఉన్నామంట మనుషులు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టిలో వాడు చెడు చేసి మానసికంగా చచ్చిపోయారండి. ఒక తల్లి తండ్రి కూడా ఏమంటారు? ఆడండి ఎప్పుడో చచ్చిపోయాడండి, నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడండి. ఆడు ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు కాదండి, ఆడు నేను మాట చెప్పను, నేను చెప్పి వద్దురా నాన్న, వద్దురా నాన్న అని చెప్పిన ఆ పని మంచిది కాదురా, ఈ అలవాటు మంచిది కాదురా, ఇది తాగుడు మంచిది కాదురా, ఈ అలవాటు మంచిది కాదురా అని చెప్పితే వాడు వినలేదు. ఇదిగో ఆడు రోగం తెచ్చుకున్నాడు, ఆ రోజునే చచ్చిపోయాడు. ఆ దొంగడైపోయాడు, ఆ రోజునే చచ్చిపోయాడు. నా కూతురు ఆడితో వెళ్ళిపోయినప్పుడే చచ్చిపోయింది నా దృష్టిలో. నేను ఎప్పుడో నీళ్లు వదిలేశాను అంటారనరా? అప్పుడు బతికుంటే చచ్చిపోద్దా? బతికే ఉంటది. 20 సంవత్సరాలు, 30, 25 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచితే ఎవడో తగులుకుంటాడు గాలిగాడు. ఆడే కావాలంటది, ఆడు తీసుకెళ్లిపోతాడు. అప్పుడు నేను అల్లారు ముద్దుగా ఎంతో ఆశలు పెట్టుకుని నా పేరు నిలబెట్టాలి, నా పరువంతా మంట గొలిపింది, అది నా దృష్టిలో చచ్చింది అంటాం కదా. అంటే మనం ఎలా చచ్చిపోయింది? తప్పు చేసి చచ్చిపోయింది మన దృష్టిలో, అవునా కదా? అలాగే భూమి మీద మనుషులందరూ చెడుతనము చేసి దేవుని దృష్టిలో చనిపోయారండి. దేవుని దృష్టిలో చనిపోయారు. అందుకే యేసు అవసరమయ్యాడు. మనమందరం కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును మీరు క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇంకా చూడండి, ఇంకా అయినను దేవుడు కరుణా సంపన్నుడై అంటే ఏంటి? మనం పాపములతో అపరాధములతో చచ్చిన వారమై ఉండగా ఉన్నప్పుడు సైతము ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల, 5వ వచనం చదువుతున్నాను, మన ఎడల చూపిన తన మహిమకు మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఎందుకో తెలుసండి, యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడో తెలుసా? క్రీస్తుతో మరలా తిరిగి బ్రతికించటానికి. పాపములతో అపరాధములతో దేవుని దృష్టిలో చచ్చాం మనం. చెడుతనము గొప్పదైపోయింది. ఈ సృష్టి ప్రకృతిలో ఏ జీవరాశిలోను, చెట్లోను, పుట్టలోను, భూమిలో, నేలలో, గాలిలో, నీరులో చెడుతనం లేదండి. ఆ చెడు కూడా ఎలా వచ్చింది? ఆ కాలుష్యం కూడా ఎలా వచ్చింది? మన దౌర్భాగ్యం వల్లే, మన స్వార్థం వల్లే కదా. ఇవాళ మనిషి స్వార్థం వల్ల ఏమంటే పాలు కల్తీ, నీరు కల్తీ, నూనె కల్తీ, ఏమంటే బియ్యం కల్తీ, పప్పు కల్తీ, ఏం కాలం ఉంది ఏం చెప్పండి? అంత భయంకరంగా ఉన్నదండి ప్రియులారా. అయితే మనిషి చెడుతనము ఎందులో ఎంత గొప్పగా ఉంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఎవరండి దేవుడు? ఎలాంటి వాడు? కరుణా సంపన్నుడు. అంటే ఆయన దగ్గర ఉన్న సంపద ఏంటనుకుంటున్నారు? ఏంటనుకుంటున్నారు? కరుణ. అంటే మనలను చంపేయాలనుకోకుండా క్రీస్తు ద్వారా తిరిగి బతికించాలనుకుంటున్నాడు. అదే కరుణ. ఇవాళ మీరు ఊపిరి పీల్చుకుంటూ
ఊపిరి తీసుకుంటే ఇక్కడ కూర్చొని దేవుని మాట వింటున్నారంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కరుణ. ఇది ఈ గ్రామంలో గాని, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరున్నా ఊపిరి పీల్చుకుంటున్నారంటే ఎవరి వల్ల తెలుసా? కరుణ. దేవుని కరుణ సంపన్నుడై. ఓ మాట చూస్తారా? అపోస్తుల కార్యాలు, ఇది ఎక్కడలా ఉంచండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము లేకపోతే 25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేయువాడు. దేవుడు ఎవరండి? ఎవరు దేవుడు? జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. అంటే అందరూ దేవుడు ఊపిరినిస్తే, జీవాన్నిస్తే, సమస్తాన్ని ఇస్తే బ్రతుకుతున్నారు పిల్లారా భూమి మీద. ఇంకా చూస్తారా? 28వ వచనం చూడండి. మనమాయన యందు, అంటే మనము దేవుని యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నామంటే నడుస్తున్నాం, కదులుతున్నాము, ఉనికి అడ్రస్ కలిగి ఉన్నాము. ఉనికి అంటే అడ్రస్ అండి. మన ఉనికి ఏంటి అనుకుంటున్నారు? మన అడ్రస్ ఏంటి? గమలపాడు, ఇరగవరం మండలం కదా, రాలింగి పంచాయతీ, ఇరగవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశము. ఇది మన అడ్రస్ భూమి మీద. ఉనికి ఎలా వచ్చింది మనకిది? యేసుక్రీస్తుని బట్టి. బాబు, యేసుక్రీస్తు ఎవరండి? మాకు సంబంధం లేదు, మా దేవుడు కాదంటారా? మీ దేవుడు కాదని మీరు ఒప్పుకోపోయినా మీరున్నది యేసుక్రీస్తుని బట్టే. మీరు బతుకుచున్నారు, చెలించుచున్నారు, ఉనికి కలిగి ఉన్నారు. అడ్రస్ మీకు ఆధార్ కార్డు యేసు ప్రభుని బట్టే వచ్చింది. మీరు వద్దన్నా సరే, లేకపోతే కుదరదు. మీరు కాదంటే కుదరదు పిల్లారా. అందుకని ఇప్పుడు మనం ఆయన దయ వల్ల బ్రతుకుతున్నాము. అందుకని ఇప్పుడు మళ్ళీ చూడండి, ఎఫెసీ 2:5 మళ్ళీ చదువుతున్నాను. ఆయనను 4:5 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల తాను చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే యేసుక్రీస్తు ద్వారా మనం అపరాధములతో, పాపంలో దేవుడి దృష్టిలో చనిపోతే యేసుక్రీస్తు ద్వారా బ్రతికించాలని దయా సంకల్పం ప్రియులారా, ప్లాన్. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. కుమారులు అనగానే మగాళ్ళు అనుకోకండి. అందరూ ఆడవాళ్ళేంటి, మగాళ్ళేంటి, అందరూ దేవుని దృష్టిలో అందరూ పిల్లలే. దేవుని దృష్టిలో ఆడ మగ తేడా లేదండి. మనమే ఇక్కడ భూమి మీద శారీరకంగా ఆడ స్త్రీ పురుషుల వ్యత్యాసం ఉంది, కానీ దేవునికి అందరం ఎవరు? పిల్లలము. ఆయన సంతానం మనందరం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడంటే మన పాపములను తీసివేయటానికి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే పాపం అంటే ఏంటో చెప్పమంటారా? ఆజ్ఞను అతిక్రమించటం. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అమ్మా ఇలా చేయకూడదు, మీరు ఇలా బ్రతకాలి, మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా కావాలి, నాకు మీరు మంచి పిల్లలుగా నాకు కావాలి అని దేవుడు ఆజ్ఞాపించి, ఇది చెడు ఇది చేయకూడదు, ఇది చెడు ఇది చేయకూడదు, ఇది మంచిది చేయండి అని దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు ఏం చెబుతున్నాడో అది విని బ్రతకాలి భూమి మీద మనం. అది వినకుండా బ్రతకటమే పాపం. పాపం అంటే ఏంటనుకున్నారు? నేను కప్పం చంపలేదు, నేను పాము చంపలేదు, నేను ఎలకను చంపలేదు, ఇది కాదు పాపం అంటే. నేను ఎవరిని చంపలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు అనుకున్నారు చాలా మంది. ఏమీ చేయకపోవచ్చు అమ్మా, నువ్వు సేమను కూడా చంపకపోవచ్చు. కానీ మనం చేసే పాపం ఏంటో తెలుసా? మన దేవుని మాట, మన సృష్టికర్త మాట, మనల్ని పుట్టించిన వాడి మాట వినకపోవడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం. ఇంకే పాపం చేయకూడదు. నరకానికి వెళ్ళడానికి ఒక పాపం చాలమ్మా.
నిన్ను ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో, నీకోసం ఈ ప్రకృతి అంతా ఎవరు పెట్టుబడిగా పెట్టారో, నువ్వు నడుస్తున్న ఈ నేల ఎక్కడదో, నువ్వు కట్టుకున్న ఇల్లు ఎక్కడదో, నువ్వు పండిస్తున్న పొలం ఎక్కడదో, నువ్వు తింటున్న అన్నం ఎక్కడదో, నువ్వు పీలుస్తున్న గాలి ఎక్కడదో, తాగుతున్న నీరెక్కడదో, ఎవరు సృష్టించారో, నీకోసం ఎవరు పెట్టారు ఈ ప్రకృతిలో, ఆయన మాట తెలుసుకొని ఆయన మాట వినకపోవడం ఇదే పాపం. చాలా మంది నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, ఇప్పుడు నాకు అవసరం ఏంటి దేవుణ్ణి నమ్ముకోవడం అంటారు. నువ్వెవరికి అన్యాయం చేయవు, సేమ కూడా అపకారం చేయవు, కానీ నిన్ను పుట్టించిన దేవుడిని తెలుసుకోకుండా బ్రతుకుతున్నావు, అదే నీ పాపం. చూడండి, ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాం చూడండి. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం చేసేవాడు ప్రతివాడు దేవుని మాట వినడు, దేవుని మాట వినకపోవడమే పాపము అని. మళ్ళీ 5వ వచనం చూడండి. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు తప్ప ఏదో చిన్న చిన్న రోగాలు, తలనొప్పులు, కడుపు నొప్పులు ఇవి కాదు. అవి చేస్తాడు దేవుడు. మొట్టమొదట పాపం పోవాలి. పాపం పోకండి, నేను నా పాపం మానండి, మీరు ప్రార్థన చేసేయండి అంటే ఒప్పుకుంటాడా? చాలా మంది పాస్టర్ గారండి ప్రార్థన చేయండి. అమ్మాయి ఎందుకు చేయాలంటే మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఏం చేస్తుందమ్మా మీ అమ్మాయి? ఊరి మీద తిరుగుతుందండి. చెప్పిన మాట వింటదా? ఎందండి ఇదిలాగా ప్రార్థన చేయండి. ఎవరు పాడు చేశారమ్మా అలాగా? నేనేనండి. ఏం చేసామమ్మా? చిన్నప్పటి నుంచి గారం పెట్టానండి కదా. ఇప్పుడు వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాట వింటదా? ఏందో ఎవరినొకరిని తీసుకుపోద్ది. ఏం చేస్తున్నారు? ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. అంటే తల్లిదండ్రులు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు, పిల్లలు అదే పని చేస్తున్నారు. నువ్వు దేవుడి మాట వినకపోతే నీ పిల్లలు నీ మాట ఎలా వింటారు? ఇప్పటికే చెప్తా ఉంటాను మా చర్చిలో, మీరు దేవుడి మాట సరిగ్గా వినరు, అందుకే మీ పిల్లలు మీ మాట వినరు. అంటే అన్నయ్య గారికి వచ్చి చెప్పండి, మా వాడికే వింటలేదండి, మా అమ్మాయికి చెప్పండి కథంతా, వింటలేదండి బాబు, ఎదిరిచేస్తున్నాడు. మా పిల్లలు కూడా వినరు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ మాట. అప్పుడు వాళ్ళ అమ్మ నాకు చెప్తూ ఉంటది. అప్పుడు నేనంటాను, కడుపు మార్చేయి, ఆడికి బట్టలు ఉతకొద్దు, ఆడికి అన్నం పెట్టద్దు, సరిదిద్దా. ఇప్పుడు చిన్నప్పుడు సరిదిద్దపోతే ఆడు మానైపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? మొక్కగా వంచాలి. మానైన తర్వాత నీ మీద పడతాడు, నువ్వు చేస్తావు, తిరిగి గో మీద కొడతాడు. అవునా కదా? ఈరోజు అందరూ దుఃఖపడుతున్నారు. చిన్నప్పుడే బెత్తం వాడి సరి చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని సరిదిద్దే ప్రయత్నంలో మన రోగాలతో, రొప్పులతో, ఎన్నో బాధలతో మనకి సరిదిద్దుతూనే ఉన్నాడు. మనం ఎప్పుడైనా లోపెడుతున్నావా? పెద్దోళ్ళు కూడా అలా ఉన్నారండి. మన పిల్లలు మన దృష్టిలో ఎలాగో దేవుని దృష్టిలో మనం కూడా అలాగే. దేవుడు చర్య తీసుకోవట్లేదు అనుకుంటే పొరపాటు. నువ్వన్నా వదిలేస్తావు, దేవుడు మాత్రం వదలడు, చివరికి చంపేస్తాడు కదా. కాదా? దొరకల దేవుడికి ఎవరును? ఎంతటి బలవంతుడైనా, వీరుడైనా, సూర్యుడైనా, ధనవంతుడైనా ఏదో ఒక రోజున దోమకాటుకు దొరికిపోతాడు, చేస్తాడు. దొరకల దేవుడి చేతిలో. అందుకే జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అన్నాడు. తప్పించుకోగలడు ఎవడైనా? తప్పించుకోగలడా? దేవుడి చేతిలోంచి ఎవడు తప్పించుకోలేడు. చట్టం నుంచి తప్పించుకుంటావు, ఈ లోకంలో ఎవరి నుంచైనా తప్పించుకుంటావు, అప్పుల నుంచి తప్పించుకుంటావు, చచ్చిపోయి తప్పించుకుందాం అనుకుంటావు. నువ్వు చచ్చాక దేవుడు దొరికిపోతావు కదా. ఇక్కడ ఉండేది శవం, కానీ నీ ఆత్మ అనేది ఉంది చూసావా, అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. అందుకే అలా వెళ్లకుండా ఉండడానికే పాపములు తీసివేయటకై ఎవరొచ్చారు? యేసుక్రీస్తు ప్రత్యక్షమా